Hello, Chato. Welcome back to our DV Vidyalaya YouTube channel. And as I said you earlier that I'm gonna teach you by starting AI in cybersecurity subject. I have came back to teach that. And before going into the subject, I want to give you the basic introduction about what this subject is all about and where I got the syllabus of this particular subject. And coming to the syllabus from where I got this subject is from R23 regulation from JNTU Anantapur, which is for the 7th semester for one students, which is common for the branches of AI and AIML. Maybe the syllabus is same for some other branches, but I have not verified that. But I have verified that the syllabus is same for AI and AIML departments. Okay, so let's get started. And what a digital cyber security is. అసలు ఏంటి సైబర్ సెక్యూరిటీ అంటే? అసలు సెక్యూరిటీ అంటే ఏంటి? సో, సెక్యూరిటీ అంటే మనం మన డేటాను కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్‌ని కావచ్చు, లేదంటే వస్తువుల్ని కావచ్చు, లేదంటే ఏ వస్తువునైనా, లేదంటే ఏ మనిషినైనా, ఏ అసెట్‌నైనా కాపాడుకోవడమే సెక్యూరిటీ. సో, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, మన కంప్యూటర్స్‌ని కానీ, నెట్వర్క్స్‌ని కానీ, సాఫ్ట్‌వేర్‌ని కానీ, హార్డ్‌వేర్‌ని కానీ, అండ్ దెన్ డిజిటల్ డేటాని కానీ కాపాడుకోవడం. ఎవరి నుంచి కాపాడుకోవాలి? కాపాడుకోవడం అంటే, నా నుంచా? నీ నుంచా? సో, సైబర్ అటాక్స్ నుంచి, థెఫ్ట్ నుంచి, డ్యామేజ్ నుంచి, డిస్రప్షన్ నుంచి కాపాడుకోవాలి. ఎలా? మనం దాని టెక్నాలజీస్‌ని యూజ్ చేయాలి. అండ్ మనం వాటి పాలిసీస్‌ని, ప్రొసీజర్స్‌ని అవాయిడ్ చేయకూడదు. ఇంకో మాటగా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ అనేది డిజిటల్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఫిజికల్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చనమాట. ఫిజికల్ సెక్యూరిటీ అంటే ఏంటసలు? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లే ఉంది. మనం బీగం తీసుకొని లాక్‌కి ఏసేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికే సెక్యూరిటీ ఇవ్వాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్‌ని పెడతామా? లేదంటే ఒక రూమ్‌ని, ఒక షాప్‌ని మనం చూస్తూ నిఘా పెట్టాలంటే ఏం చేస్తాము? ఒక సీసీటీవీ కెమెరాని పెట్టేస్తాం. ఇది ఫిజికల్ సెక్యూరిటీ అన్నమాట. కానీ డిజిటల్ సెక్యూరిటీ అంటే ఎలా పెడతాము? మీ జీమెయిల్ అకౌంట్‌కి మీరెలా పాస్వర్డ్ పెట్టుకున్నారు? మీ ఫోన్‌కి మీరెలా పాస్వర్డ్ పెట్టుకున్నారు? మీ వాట్సాప్‌కి మీరెలా ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నారు? ఫేస్ ఐడీలు పెట్టుకున్నారు మీ ఫోన్‌కి. ఇవంతా డిజిటల్ సెక్యూరిటీ కిందకొస్తాయన్నమాట. సో, మనం ఇప్పుడు డేటాని డిజిటల్ సెక్యూరిటీ ఎందుకు మనం ప్రొవైడ్ చేయాలి అంటే, ఇప్పుడు డేటా అనేది రాండమ్‌గా, ఫాస్ట్‌గా, స్పీడ్‌గా జనరేట్ అవుతా వస్తుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా హాస్ బీన్ జనరేటెడ్ కంటిన్యూయస్‌లీ ఫ్రమ్ వేరియస్ సోషల్ మీడియా సైట్స్ ఆర్ ఇట్ మే బి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్, ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, నెట్‌ఫ్లిక్స్ కావచ్చు. ఒకేసారి ఎంతమంది పోస్ట్ చేస్తున్నారు? ఒకేసారి ఎంతమంది ఆ యాప్‌ని యూజ్ చేస్తున్నారు? ఒకేసారి ఎంతమంది లైక్ చేస్తున్నారు, స్క్రోల్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకు డేటా కిందకే వస్తది. ఈ డేటా మొత్తంని హ్యాండిల్ చేయాలా? ఆ హ్యాండిల్ చేయడం డేటా మొత్తం అంతా ఒకరి వల్లనే అవుతదా? అవ్వదు. సో, ఒకరి వల్లనే డేటా మొత్తంని హ్యాండిల్ చేయడము, అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా? అన్‌యూథరైజ్డ్ యాక్సెస్ ఉందా? ఇదంతా మనం వెరిఫై చేయాలి అంటే మనుషుల వల్ల కాదు కాబట్టి, మనం ఫాస్ట్‌గా వర్క్‌ని కంప్లీట్ చేసుకోవడానికి, ఎఫెక్టివ్‌గా స్టోర్ చేసుకోవడానికి, ఎఫెక్టివ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, మోర్ అక్యురేట్‌గా ఉండడానికి మనం ఈ సైబర్ సెక్యూరిటీని యూజ్ చేస్తామనమాట. సో, ఆ డిజిటల్ సిస్టమ్స్‌కి మనం పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు, ఎన్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, ఫైర్‌వాల్స్ పెట్టుకోవచ్చు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ పెట్టుకోవచ్చు, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ కావచ్చు, ఏఐ బేస్డ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ కావచ్చు. ఇవన్నీ ఏంటివి? హౌ వి ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ డిజిటల్ డేటా అన్నమాట. డిజిటల్ సెక్యూరిటీ మీన్స్. ఓకేనా? సో, ద ప్రైమరీ గోల్ ఏంటసలు ఈ సైబర్ సెక్యూరిటీకి అంటే సీఐఏ ట్రయాడ్ అంటాము. సి అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఐ అంటే ఇంటిగ్రిటీ, ఏ అంటే అవైలబిలిటీ. సి అంటే ఏంటి అంటే కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏమని చెప్పున్నాను? ఐడియా ఉందా మీకు కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి అని? సో, ఇప్పుడు నేనే ఉన్నాను. నేనొక క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను. సెమ్ ఎగ్జామ్స్‌కి. ఆ సెమ్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్ అనేది మీరు చూడొచ్చా? చూడకూడదు. అది ఓన్లీ నేను చూడాలి. లేదంటే నేను చేయాలి. సో, అది ప్రింట్ తీయడానికి ఎవరికి పంపించాలి? ఎగ్జామ్ సెక్షన్ వాళ్ళకి పంపిస్తాం. అంతేకాని స్టూడెంట్స్‌కి ఇస్తామా అది? తీసుకెళ్ళి కింద ఎగ్జామ్ సెక్షన్‌లో ఇవ్వండి. లేదంటే సో అండ్ సో క్లాస్‌లో ఇవ్వండి. లేదంటే సో అండ్ సో కన్సర్న్డ్ ఫ్యాకల్టీకి ఇవ్వండి అని లేదు గదా! సో, ఎవరైతే చూడొచ్చో, ఎవరికైతే యాక్సెస్ ఇవ్వచ్చో వాళ్ళకి మాత్రమే మనం ఆ డేటాని షేర్ చేయడం కాన్ఫిడెన్షియాలిటీ అన్నమాట. సో, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఐ. ఐ అంటే ఇంటిగ్రిటీ.
ఇంటిగ్రిటీ అంటే ఏంట్రా అంటే, మనం ఇప్పుడు ఒక డేటా అనేది యాక్సెస్ చేసుకుంటా ఉన్నాము. నా దగ్గర డేటా ఉంది. అదే డేటాని నేను వేరే చోటకి సెండ్ చేశాను. సో, నా దగ్గర ఏవైతే అప్‌డేషన్ జరుగుతూ వస్తాయో, ఆ అప్‌డేషన్స్ అన్నీ మీకు గూడా జరగాలి. ఇంకొక ప్లేస్‌లో గూడా జరగాలి. అంతేకాని నేను అప్‌డేట్ చేసుకొని ఇంకొక ప్లేస్‌లో అప్‌డేట్ అవ్వకుండా ఉండగూడదనమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము. ఏదైనా కాలేజ్‌లో చదువుతున్నాము. ఫీజ్ ఎక్కడ కడతాం? అకౌంట్ సెక్షన్‌లో కడతాం. డేటా ఎవరు అడుగుతారు మిమ్మల్ని ఫీజ్ కట్టారా? లేదా? అని చెప్పి ఎవరు కట్టారు? ఎవరు లేదు అని? డిపార్ట్‌మెంట్‌లో అడుగుతారు. కింద నుంచి ఏ డేటా అయితే వస్తదో ఆ డేటాలో ఉన్న నేమ్స్ వాళ్ళనే గదా అడుగుతారు ఫీజ్ గురించి. వేరే వాళ్ళని గూడా ఏమన్నా అడుగుతారా? లేదంటే ఆల్రెడీ పే చేసిన వాళ్ళని అడుగుతారా? అడగరు. సో, ఈ 2 సేమ్ ఉండాలి. కింద ఎవరైతే వెంటనే పే చేస్తున్నారో, ఆ పే చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఇమ్మీడియేట్‌గా డిపార్ట్‌మెంట్‌కి సెండ్ చేస్తేనే, ఆ కొత్తగా పే చేసిన వాళ్ళని ఫీ గురించి అడగరు. లేదు అంటే ఏమవుతది, నేను ఆల్రెడీ కింద పే చేసేసాను. మీరే కావాలంటే అడగండి కింద అని చెప్తారు. అవునా? సో, థిస్ ఈస్ వాట్ ఇంటిగ్రిటీ ఈస్. అన్ని చోట్ల ఒకటే టైప్ ఆఫ్ డేటా ఉండాలి. అండ్ ఫైనల్ వన్ ఏ. విచ్ మీన్స్ అవైలబిలిటీ. అసలు అవైలబిలిటీ అంటే ఏంటి? మనకు అందుబాటులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు మీకు యూట్యూబ్‌లో క్లాస్ చెప్తా ఉన్నాను. నాకు నెట్వర్క్ కావాలి. నాకు యూట్యూబ్ కావాలి. సడెన్‌గా యూట్యూబ్ అనేది వర్క్ అవ్వడం ఆగిపోతే నేనేం చేయాలి? నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌నే యూజ్ చేసుకొని చెప్తున్నాను. ఈ రిసోర్సెస్‌నే యూజ్ చేసుకొని, అదే ఆ రిసోర్సెస్ సేఫ్ కాదు. ఆ రిసోర్సెస్ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో అవైలబుల్‌గా ఉండవు అంటే మీరు అప్లికేషన్ యూజ్ చేస్తారా? లేదు. ఎందుకు యూజ్ చేస్తారు? యూజ్ చేయరు గదా! వేరే అప్లికేషన్‌కి క్విక్‌గా జంప్ అయిపోతారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే, మీరు యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తా ఉన్నారు. అది స్క్రోల్ అవుతూనే ఉంది. బఫర్ అవుతూనే ఉంది. అయినా గూడా మీరు అదే ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేస్తారా? వెంటనే నెక్స్ట్ సెకండ్ ఏది ఆలోచించకుండా ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళిపోతాం. అవునా? ఎందుకు? మనకు ఫాస్ట్‌గా డేటా అనేది రావాలి. ఆ రిసోర్సెస్ అనేవి రావాలి. ఇదన్నమాట. అసలు సీఐఏ ట్రయాడ్ అంటే ఏంటి అంటే. అండ్ నెక్స్ట్ థింగ్ అసలేంటి నెక్స్ట్ థింగ్ అనేదంటే, పర్టిక్యులర్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది మనం తీసుకుంటే, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతది? ఎలా జరుగుతది? ఫోన్‌పే గావచ్చు, జీపే గావచ్చు, పేటీఎం గావచ్చు, యోనో ఎస్‌బీఐ గావచ్చు, అమెజాన్ పే గావచ్చు, ట్రెజర్ పే గావచ్చు. ఈ మధ్య కొత్తగా వచ్చింది. సో, ఇలాంటి ఎన్ని పేస్ అయినా నీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నావంటే సేమ్ బ్యాలెన్సే చూపిచ్చాలినా? సేమ్ ట్రాన్సాక్షన్ హిస్టరీనే చూపిచ్చాలినా? లేదంటే సేమ్ నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ అవినే చూపిచ్చాలినా? ఎక్కువ, తక్కువ చూపిస్తే మనం ఊరుకుంటామా? మన డేటా పోయింది. మన డబ్బులు పోయినాయి. మనకు డబ్బులెవరో వేశారు. ఎవరో ఫ్రాడ్స్ చేశారు. ఆ ట్రాన్సాక్షన్ అసలు నేను చేయనే లేదు. వీళ్ళు నాకు డబ్బులేశారు. కానీ నాకు అకౌంట్‌లో అవి క్రెడిట్ కాలేదు అని కంప్లెయింట్ చేస్తామా? చేయమా? సో, ఇందులో ఎలాగైతే మనం వెరిఫై చేసుకొని మనం అప్లికేషన్స్‌ని యూజ్ చేస్తామో అలాగనే అన్నమాట. బట్ మాన్యుయల్‌గా ఒక్క అకౌంట్ అయితే వెరిఫై చేయొచ్చు. లక్షల మంది పీపుల్ ఉన్నారు. మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్‌లోనే అంతమందిని ఒకేసారి వెరిఫై చేయాలంటే ఈస్ ఇట్ పాసిబుల్ బై హ్యూమన్ బీయింగ్? అబ్సల్యూట్‌లీ. యూ ఆర్ కరెక్ట్. నో రైట్? సో, మనం ఏఐ టూల్స్‌ని, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌ని, మోడల్స్‌ని ఈ సినారియోస్‌లో మనం యూజ్ చేస్తామనమాట. అది కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చా మనము? లేదు. ప్రతి ఒ ప్రతి ఒక్కరికి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటదో, ఆ బ్యాంక్ అకౌంట్‌నే యూజ్ చేసుకుంటామా? ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామా? ఆ ఏటీఎం కార్డ్ నంబర్‌నే ఎంటర్ చేస్తామా? మనం అంటూ సెపరేట్‌గా దానికో పిన్ పెట్టుకుంటామా? ఆ పిన్‌తో పాటు ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటామా? లేదంటే పాస్వర్డ్ పెట్టుకుంటామా ఓపెన్ అవ్వడానికి? ఇదంతా వచ్చేసి వెరిఫికేషన్ కోసమనమాట. అంటే మన అకౌంట్‌ని మనమే యూజ్ చేస్తున్నాం. వేరే వాళ్ళెవరు ఫ్రాడర్స్ యూజ్ చేయట్లేదు. సైబర్ క్రిమినల్స్ యూజ్ చేయట్లేదు అని చెప్పడానికి ఈ డిజిటల్ సెక్యూరిటీ అన్నమాట. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ అసలు ఎందుకు మనం ఇంతగా చదువుకోవాలి అని అంటే, ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ వన్ డొమైన్ ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఆల్‌మోస్ట్ అన్ని డొమైన్స్‌లో యూజ్ చేస్తున్నాం. ఎలా యూజ్ చేస్తున్నాం? హెల్త్ కేర్‌లో యూజ్ చేస్తున్నామా? హెల్త్ కేర్‌లో యూజ్ చేస్తున్నామా? హెల్త్ కేర్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌లో యూజ్ చేస్తున్నామా? ఎడ్యుకేషన్‌లో యూజ్ చేస్తున్నామా? ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? పర్సనల్ సెక్యూరిటీకి యూజ్ చేస్తున్నామా? ఫైనాన్షియల్‌గా యూజ్ చేస్తున్నామా? సో,
అన్ని యాస్పెక్ట్స్‌లో మనం సైబర్ సెక్యూరిటీని ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఈ ఇంటిగ్రేషన్ అనేది, ఈ సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ర్యాపిడ్‌గా సైబర్ సెక్యూరిటీ యొక్క డిమాండ్ అనేది గ్రో అవుతూ వస్తది. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని సైబర్ సెక్యూరిటీ అనేది నాట్ ఓన్లీ హ్యూమన్స్, నాట్ ఓన్లీ మీ అండ్ నాట్ ఓన్లీ యూ. ఇట్ ఈస్ ఎ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ వేర్ ఎవ్రీ ఇండివిడ్యువల్ మస్ట్ ఫాలో సేఫ్ ఆన్‌లైన్ ప్రాక్టీసెస్. లైక్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్రియేటింగ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ కావచ్చు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కావచ్చు, సస్పీషియస్ ఈమెయిల్స్ కానీ, వెబ్‌సైట్స్ కానీ విజిట్ చేయడం కావచ్చు అదంతా ఆపాలన్నమాట. ఆర్గనైజేషన్స్ అనేవి వాళ్ళ సాఫ్ట్‌వేర్‌ని, వాళ్ళ ఫైర్ వాల్స్‌ని, వాళ్ళ సిస్టమ్స్‌ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ, యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేసుకుంటూ, వెరిఫై చేసుకుంటూ ఉండాలి. సో దట్ వి కెన్ ప్రివెంట్ ద అటాక్. ఇఫ్ వి కానాట్ ప్రివెంట్ ద అటాక్, వి కెన్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ అటాక్ కదా! సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అండ్ దిస్ ఈస్ ద ఓవర్‌వ్యూ ఆఫ్ వై వి వాంట్ టు యూజ్ ద సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ గో విత్ నీడ్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. అసలు ఎందుకు మనం సైబర్ సెక్యూరిటీ చదవాలి? అసలు అవసరం ఏముంది? మనం సైబర్ సెక్యూరిటీ చదవాలి అనడానికి. తర్వాత అసలు సైబర్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇప్పుడు మనం ఏం పని చేసినా దానికంటూ పర్టిక్యులర్ మీనింగ్ ఉంటది. దానికంటూ పర్టిక్యులర్ ఎయిమ్ ఉంటది. అలాంటి ఎయిమ్ ఏంటి? అలాంటి ఆబ్జెక్టివ్ ఏంటి సైబర్ సెక్యూరిటీకి? తర్వాత అసలు గోల్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ గోల్స్ ఏంటి? తర్వాత సైబర్ సెక్యూరిటీ మనం యూజ్ చేయడం వల్ల మనకు ఆ పర్టిక్యులర్ సిస్టమ్స్‌కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ యొక్క నెసెసిటీ ఏంటి రియల్ లైఫ్‌లో? ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్, కీప్ ఫోకసింగ్. థాంక్ యూ. బై బై ఛాత్రోं.